అరే ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏంది ఐశ్వర్య ఇట్లా పెరిగిపోయింది? వడ్డీ చూడు. నేను చెప్తే విన్నావా? ఎప్పటి ట్యాక్స్ అప్పుడు కట్టేసుకుంటే అయిపోతుండే. మరి ఎట్లనో ఏం చేద్దాం? అరే దీనికి ఎందుకు ఇంత హైరాణ పడిపోతున్నావు? మన జిహెచ్ఎంసి వాళ్ళు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రు కదా, నీకు తెలియదా ఏంది? ఏంది ఓటీఎస్? దాంతో ఏమైతుంది? గదే నీకు తెలియదు. మనం కట్టాల్సిన 100% అసలు పన్ను కడితే చాలు, వడ్డీలో 90% మాఫీ. అంటే మనం జస్ట్ 10% వడ్డీ కడితే కథం, రసీదు చేతిలో ఉంటది. అరే నిజమా? అంటే మనకు పైసలు మిగులుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఐశ్వర్య, నువ్వు నిజంగానే ఐశ్వర్యానివే. అప్పుడే సంబరపడకు డియర్. ఆ మిగిలిన పైసలతో నాకు పట్టు చీర కొనియాలి, మా తమ్ముడి పెళ్లికి కట్టుకెళ్ళాలి. జల్దీ కట్టేయి, టైం లేదు. మార్చి 31 వరకే ఆఫర్. గ్రేటర్ హైదరాబాద్ వాసులారా టెన్షన్ పడకండి. మీ ఫోన్ లో మై క్యూర్ యాప్ ఓపెన్ చేయండి లేదా మీ సేవకి వెళ్ళండి. 90% వడ్డీ మాఫీని వాడుకోండి. మీ ఇంటి ఆస్తిని, కుటుంబం ఖుషీని రెండిటిని కాపాడుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడకండి. ఈ రోజే మీ బకాయిలు చెల్లించండి, నగరాభివృద్ధికి సహకరించండి. కమిషనర్ జిహెచ్ఎంసి. వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నా పేరు అలేఖ్య. వివరాల్లోకి వెళ్తే, బోరబండ మధురానగర్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. 4275 కిలోల ముడిసరుకు, ఉప్పు, అస్టిక్ యాసిడ్ యంత్రాలతో 4.5 లక్షల విలువైన సామాగ్రి సీజ్ చేసి నిందితుడు మహమ్మద్ అబ్దుల్లాను అరెస్ట్ చేశారు. హోల్సేల్ షాపులు, క్యాటరింగ్లకు సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఫలహారం అందజేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆదేశాలతో ఇఫ్తార్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఇఫ్తార్ పార్టీలు చేయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగుతుందని వెల్లడించారు. నేను వైఎం విజయ్ కుమార్, బన్సిలాల్పేట్ డివిజన్. ఈ రంజాన్ మంత్, హోలీ మంత్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు డాక్టర్ కోట నీలిమ గారు మరియు పిసిసి సికింద్రాబాద్ ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బన్సిలాల్పేట్లో ఇఫ్తార్ విందు అరేంజ్ చేయబడింది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను, అన్ని రిలీజియన్స్ను, అది ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, సిక్కిజం కానీ, అన్ని మతాల ప్రజలను అందరినీ కలుపుకొని డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్ మెజర్స్లో కానీ సమానంగా చూస్తుంది, సమానంగా ట్రీట్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ బాగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజాం కాలేజ్లో మొన్న ఆదివారం రోజున ఇఫ్తార్ విందు అరేంజ్ చేయబడింది. అక్కడికి అందరు పోలేరు కాబట్టి బన్సిలాల్పేట్ ప్రజలు, బన్సిలాల్పేట్లో ఉన్న ముస్లిం సోదరులు,
వారందరికీ కూడా బస్తీగా మేము ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇఫ్తార్లో పాల్గొన్నారు. అందరికీ కూడా ముస్లిం బ్రదర్స్కు, మా కాంగ్రెస్ లీడర్లకు, వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ రంజాన్ చెప్తూ ముగిస్తాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం, బన్సాల్పేటలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి అందేటటువంటి ఇఫ్తార్ ఏవైతే గిఫ్ట్స్ ప్యాక్స్ ఉన్నాయో అవి అందడంలో చాలా వెనుకబడిపోయింది. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని అందినాయి. ఇప్పటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అందజేయ ప్రయత్నం చేస్తాం. ఎక్కువ శాతాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అందకుండా గిఫ్ట్స్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ వాళ్ళే పంచుతూ ఉన్నారని అపోహలు వినపడతాం. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొన్ని అందినాయి గిఫ్ట్ ప్యాకెట్స్. ఇక ముందు కూడా ఇంకా టైం ఉన్నది, 3 days టైం ఉన్నది. మేము ఎవరికైతే అందలేదో, ఎవరికైతే అవసరమో నీడీ పర్సన్స్కు అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకత్వంలో లోపం ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకురాలేకపోతారని కూడా మైనార్టీ వర్గాల్లో వినపడతా ఉంది. లేదు, పార్టీల లోపం ఏం లేదు, నాయకత్వ లోపం ఏం లేదు. అక్కడ కోఆర్డినేషన్లో ఏమన్నా అయితే జరిగింటుంది అంతేగాని పార్టీ నాయకత్వంలో ఏం లోపం లేదు. కాబట్టి ఆ పార్టీ కిట్స్ అన్నీ కూడా, ఫెస్టివల్ కిట్స్ అన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో అందజేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం. ఈ ఇఫ్తార్ పార్టీ ఇక్కడితోటి సమాప్తమా? ఇంకా ముందు కూడా ఇంకా ఈ పండగ ముందు రోజులలో కూడా ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? బన్సాల్పేట డివిజన్లో ఇఫ్తార్ పార్టీ లేదు, కానీ కిట్స్ మాత్రం అందజేస్తాం అందరికీ కూడా. ఎవరికి అందలేదో అందరికీ అందజేస్తాం. ప్రేమోన్మాది ఘాతకానికి మరో యువతి బలైన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్న రామాదేవి కోటేశ్వరరావు కూతురు జనిమా ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే ఇటీవల పరిచయమైన జగదీష్ అనే యువకుడు తన కూతురుని వేధించాడని తల్లి రామాదేవి తెలిపింది. వేధింపులతో ఆగకుండా ఈ రోజు ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురుపై దాడి చేశాడని తెలిపింది. మళ్లీ తన దగ్గరకు వచ్చి తన కూతురు ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. తలుపులు తీయడం లేదని ఇంటికి తీసుకువచ్చాడని చెప్పింది. ఇంట్లోకి ప్రవేశించి ఉరివేసుకొని వేలాడుతున్న తమ కూతురుని కిందకు దించి సిపిఆర్ చేశామని పేర్కొంది. అప్పటికి బ్రతికే ఉందని అంబులెన్స్ రావడం ఆలస్యం అవ్వడంతో స్థానికుల సహాయంతో ఆటోలో గాంధీకి తరలించామని, కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని వెల్లడించింది. తన కూతురును జగదీష్ విపరీతంగా కొట్టిన గాయాలు శరీరంపై ఉన్నాయని తెలిపింది. తన ఒక్కగానొక్క కూతురుని మృతికి కారణమైన జగదీష్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 5 నెలలు పరిచయం బిడ్డను కొట్టి నా బిడ్డను కొట్టిండు వాడు. ఎవడున్నాడమ్మా, ఏందమ్మా, ఫోన్ మాట్లాడుతుంటే ఎవరమ్మా అన్న, జగదీష్ గారు వచ్చిండు, మమ్మీ నన్ను కొట్టిండు అని. వాడెందుకు కొడతారని ఎమ్మటే నేను వాడికి ఫోన్ చేసిన. వాడికి ఫోన్ చేస్తే నీ అంత ఎందుకు చూస్తా, నీ బిడ్డ అంత ఎందుకు చూస్తానని వాడు అన్నాడు. ఎందుకు చూస్తావు మా అంతు, మా ఆయన వచ్చిందా కాకండి, లేకపోతే మీ అక్క వాడు సాగు బతుకుల్లో ఉన్నా అన్నాడు. సారు, నీ సాగు బతుకుల్లో ఉన్నా, నీ బిడ్డ కోసం నేను పురుగుల మంది తాగినా అని వాళ్ళ అక్క నన్ను తిట్టింది. తిడితే కూడా ఎవరిది తప్పున్నా నా బిడ్డ తప్పే అంట. నేను నా బిడ్డదే తప్పు అంట. నేను కావాలంటే మీరు రాండి అని చెప్పిన. నేను చెప్పినాకలు కూడా వాడు ఈ పని చేసి వారం తర్వాత వస్తానని చెప్పినోడు తెల్లారి పొద్దుగాలకి ఎట్టొస్తారు సారు. తెల్లారి పొద్దుగాలకి ఎట్టొచ్చిండు వాడు. నాయనమ్మ అమ్మమ్మ చనిపోతే గుడి చేయించుకున్నాడంట. నిన్న మాట్లాడింది 24 గంటలు కూడా కాలేదు. 24 గంటలు కాకపోతే పొద్దునే మీ ఇంటికి నా బిడ్డను వచ్చి కొట్టిండమ్మ వాడు. కొట్టి నా బిడ్డను ఊరేసి ఏం తెలియనట్టే మళ్ళీ నన్ను తీసుకుపోయింది కూడా ఆడే. నా బండి కాడికి వచ్చి నేను కూరగాయలు అమ్ముతా, నన్ను తీసుకుపోయింది కూడా వాడే. మీ అమ్మాయి డోర్ కొడితే తీయట్లేదు రాని. ఫస్ట్ అద్దమ్మాలు కొట్టేసరికి నా బిడ్డ యాంగ్ చేసుకుని ఉన్నది. నేను ఏం చేస్తాను, ఎట్లా పరిచయం ఎట్లా వీళ్ళిద్దరికి? వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా లేడీస్ పిల్లలు, అట్లా పరిచయం అంట. ఆ పిల్లగాడు నాకు తక్కువ తెలుసు, అయిపోయి నాకు తెలియదు. మాట్లాడినా కానీ తక్కువ మాట్లాడినా. నేను అసలు అయిపోయి గురించి మాట్లాడుతుంటే కూడా నేను తిట్టినా, వద్దు నాన్న మాట్లాడద్దు, నా బిడ్డతో నువ్వు మాట్లాడద్దు, నా బిడ్డ నీతో మాట్లాడదని కూడా చెప్పిన. నిన్న ఇంతకుముందు కూడా చెప్పిన. ఆ బిడ్డ కూడా అన్నది, మా బిడ్డ అన్నది కదా, నీకు నాకు సెట్ కాదు, నువ్వు నీ దారి నువ్వు బతుకు, నా దారి నేను బతుకుతానని నా బిడ్డను అనేసరికి నా బిడ్డను బెదిరించింది వాడు. నేను చంపుతానని వారం నుంచి నా బిడ్డని టార్చర్ పెట్టినట్టుంది. ఆ పిల్ల ఏం చేయాలో తెలియక ఇంటికి పోయి వాడు నా బిడ్డని త్యాగం చేసి చంపేసిండు. వాడు నా బిడ్డని చంపేసిండు, నా బిడ్డ నాకు లేకుండా చేసిండు. నా బిడ్డ కనుక కరేపాక కట్టలు పుడాడు. నీ కూరగాయలు కరేపాక లేపలు పెట్టడు నాది బిడ్డ. నన్ను నా మగుడు బతికిస్తాను నా బిడ్డ అంత ధైర్యం కలిపెట్టి అట్టు చచ్చిపోయింది సార్. అట్టు చచ్చిపోయింది. నా మామకు చెప్పుకుంటాను, నేను చెప్పుకుంటాను, నా తమ్ముడు వచ్చేవాడేమో. దేశంలోని వివిధ రాష్ట్రాల భామలు ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. అనేక దశల ఆడిషన్, స్క్రీనింగ్ టెస్ట్ల అనంతరం దేశంలో 30 రాష్ట్రాలకు
ప్రాతినిధ్యం వహించేందుకు ప్రతిభావంతులైన ఫైనలిస్టులను ఎంపిక చేశారు. హైదరాబాద్ లో సైబర్ గార్డెన్స్ ఈ అందాల మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా 26 గ్రాండ్ ఫినాలే పోటీలకు వేదికైంది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దీప్తి శ్రీరంగం మిస్ ఇండియా ఇన్ఫినిటీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. అస్సాంకు చెందిన స్విటీ గయారి మొదటి రన్నర్ అప్ గాను, తమిళనాడుకు చెందిన మేఘన పిల్లై రెండో రన్నర్ అప్ గా నిలిచారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి హాజరయ్యారు. ప్రముఖ హీరోయిన్లు మౌనిక కలపాల, నక్ష శరణ్, డాక్టర్ అక్షయ, ప్రణబ్ జవహర్లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. 4 నెలల పాటు సాగిన ఈ పోటీలో దేశం నలుమూలల నుండి 600 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రతి ఫైనలిస్ట్ తమ తమ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గ్రాండ్ ఫినాలలో ఆత్మవిశ్వాసం, ప్రతిభ, మేధస్సును ఆకర్షణీయంగా ప్రదర్శించారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రధాన రహదారి వద్ద 2 గ్రూప్ మధ్య గ్యాంగ్ వార్, గంజాయి మత్తులో 2 గ్యాంగ్లు గ్రూప్ లాగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి. రీల్స్ మోజులో తుపాకీతో కాల్చుకుని యువకుడు మృతి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన. స్నేహితుడు వీడియో తీస్తుండగా గన్ లోడ్ చేస్తూ స్టైలిష్ గా ఫోజులిచ్చిన పవన్ అనే యువకుడు గన్ను కాల్చొద్దని స్నేహితుడు హెచ్చరిస్తున్నప్పటికీ అతను వినకుండా తన ఛాతీపైనే కాల్చుకున్న పవన్. దీంతో బుల్లెట్ నేరుగా గుండెలోకి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన పవన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో విచారణ. दबाओ बटन दबा दो, बटन ऊपर हो जाएगा. चला मनोज भाई. अरे नहीं क्या भाई कहाँ कर दिया तुमने? బడాకానా పేరిట కరీంనగర్ సిపి వసూలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్ లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం బడాకానా పేరిట జిల్లాలోని సిఐల నుండి 25,000 రూపాయలు, ఎస్ఐల నుండి 12,500 వసూలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. వసూలు చేసిన డబ్బులతో మద్యం మత్తులో డాన్సులు చేస్తూ యువతకు ఏ సందేశం ఇస్తున్నారు పోలీస్ అధికారులని అన్నారు. అక్కడ మత్తు పదార్థాలు లాంటివి గంజాయి, డ్రగ్స్ వినియోగం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇలా జల్సాలు ఏ విధంగా కరీంనగర్ జిల్లాలో పోలీస్ పవిత్రమైన రంజాన్ మాసంలో సిపి గారు చేస్తున్న జల్సాలు ఒక్కసారి మీ అందరు కూడా వీడియో చూపిస్తా. కరీంనగర్ సిపి గారు పవిత్రమైన రంజాన్ మాసాలో ఇట్లా జల్సాలు చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా జల్సాలు చేయొచ్చా? పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ విధంగా జల్సాలు చేసుకుంటే ఎగురొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు పీకల లోతు మందు దాగి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఎగురుతా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఈ పీకల లోతు ఒక్కొక్క ఆఫీసర్ తాగి జల్సాలు చేస్తా ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతకి ఏం మెసేజ్ పంపుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నాకు అనుమానం ఉంది, కరీంనగర్ సిపి గారే జిల్లాల మొత్తము గాంజాయి నాపాల్సింది, డ్రగ్స్ నాపాల్సిన సిపిఏ జల్సాలు చేసి పీకల్లోతు వీళ్ళు ఎగురుతా ఉంటే నాకైతే అనుమానం ఉంది దాంట్లో ఇల్లీగల్ గా సంబంధించిన ఇవే గాంజాయి డ్రగ్స్ కూడా పెట్టుకున్నారని కూడా నాకు అనుమానం ఉంది సిపి గారు. ఖమ్మం వెలుగుమట్లలో ఏం జరిగిందో తేల్చడానికి ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుండి ఖమ్మం బయలుదేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ వీడ్కోలు పలికారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం రాత్రి ఖమ్మం చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం వెలుగుమట్లలో పర్యటిస్తారు. అనంతరం బాధితులు, ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశమవుతారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ కు చెందిన ఆర్డీఓ కె బాలకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను పల్నాడు జిల్లా నరసరావుపేటకు ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నందిగామ సబ్ డివిజన్ ఆర్డీఓగా కొనసాగుతున్న బాలకృష్ణను కొత్త బాధ్యతల కోసం పల్నాడు జిల్లాకు తరలించారు. ఇక నందిగామ సబ్ డివిజనల్ కార్యాలయానికి నూతన ఆర్డీఓగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే కొత్త అధికారిని నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈ బదిలీతో నందిగామ రెవెన్యూ విభాగంలో పరిపాలన మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారులు త్వరలోనే కొత్త ఆర్డీఓ బాధ్యతలు చేపడతారని తెలిపారు. అసఫ్జాహీ రాజవంశానికి చెందిన ఇమాం ఉల్ ముల్క్ ఫోర్ సయ్యద్ అహ్మదాన్ అసఫ్జాహీ ఆధ్వర్యంలో దేశంలోని పూర్వ సంస్థానాధీశులు వారి కుటుంబీకులకు రాయల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. మెహదీపట్నంలోని రహనుమా ఫ్యామిలీ ఎస్టేట్ ఈ డిన్నర్ కు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రాజ కుటుంబీకులు హాజరయ్యారు. ఈ డిన్నర్ కు రాంపూర్ కు చెందిన నవాబ్ కాజిం అలీఖాన్, అయోధ్య రాజవంశానికి చెందిన ప్రిన్సెస్ మంజరి మిశ్రా, సందూర్ సంస్థానానికి చెందిన కన్వరాణి అంబికారాజే గోర్పడే, బరియా సంస్థానానికి చెందిన రాణి జైకి రితి సింగ్, సిఓహార్ కు చెందిన కన్వరాణి కామ్ని సింగ్, కల్బరోడాకు చెందిన రాజ్ కుమారి రోహిణి సింగ్ గుప్తా, అవధ్ సంస్థానానికి చెందిన రాజ్ కుమారి నందిని సింగ్, అవఘాడ్కు చెందిన నిబిషా దిగ్విజయ్ సింగ్, పైసాకు చెందిన నమ్రతా సింగ్, నీలు సింగ్, అవఘాడ్ సంస్థానానికి చెందిన కున్వర్ భూపేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. हमारे साथ नवाब अहमद आमिर खान साहब, इमाम उल मुल्क द फोर्थ खलीफा कस्टोडियन आसिफ जाही रॉयल हाउस है। आपने आज यहाँ पर एक शाही दावत रखी है जहाँ पर 12 राजघरानों से आप महारानी, उनके वंशज, नवाब और रानियाँ आई हैं, जिसमें खुसूसी रामपुर के नवाब मोहतरम वाजिद अली खान साहब और बनारस के रानी साहिबा, मैं बता रहा था आपको, रामपुर के नवाब काजिम अली खान साहब और बनारस की प्रिंसेस और कई अवगढ़ और कई है ना आगरा वगैरह की सिटीज़ के ना प्रिंसेस और प्रिंसेस हमारे पास तशरीफ़ लाए हैं। पहली बार हैदराबाद में ऐसा देखने को मिला है, क्योंकि तकरीबन 2 से 4 साल से हैदराबादी हिस्ट्री कल्चर को है ना रिवाइव करने की कोशिश की जा रही है इस घराने से। और आज आप देख रहे हैं कि तमाम तर 12 बड़े घराने जो नॉर्थ इंडिया से ताल्लुक़ रखते हैं वो आज हैदराबाद आए हैं, आपके दावत पर, आपके बुलाने पर आए हैं। तो इस वजह से आज यहाँ पर एक शाही दावत रखी गई है और इनके जो कल्चर और है ना इनके जो क्यूजीन्स है उसको है ना सेलिब्रेट करने की कोशिश की गई है और कल्चर रिवाइवल की तरफ हम है ना जा रहे हैं। मैं बहुत मुबारकबाद देता हूँ नवाब अहमद खान साहब, इमाम उल मुल्क द फोर्थ को और जितने भी रजवाड़े और राजघराने आज इस रहनुमा दक्कन घर पर तशरीफ़ लाए हैं। मैं फिर से एक बार कहता हूँ कि हैदराबाद की तहजीब को आगे बढ़ाने में, उसको फिर से मंजर आम पे लाने में नवाब अहमद खान साहब का बड़ा इसमें रोल रहा। और आज इतने रजवाड़े यहाँ पर आ रहे हैं, इस बात का सबूत है कि जो गंगा जमुनी तहजीब है और जो रजवाड़ों की जो तहजीब है, जो सब एक जहद पर देश की कल्चर के ऊपर बात करते हैं, वो आज यहाँ पर देखने को मिला। बहुत शुक्रिया, थैंक यू सो मच। బలిమెల రిజర్వాయర్లో మావోయిస్టులు దాడి చేసి 38 మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ
పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి అన్నారు. బలిమెల సంఘటనలో అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంగళవారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 2008 జూన్ 29న మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 32 మంది గ్రేహౌండ్స్ విభాగపు వీర జవాన్లు సహా మొత్తం 38 మంది మరణించిన సంఘటన రాష్ట్ర పోలీస్ శాఖను విషాదంలో ముంచిందన్నారు. ఆ సమయంలో తాను ఎస్ఐబి డిఐజీగా బాధ్యతలు చేపట్టిన 2 నెలల కాలంలోనే ఇటువంటి భారీ విషాదం ఎదురవడం ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా వెంటాడుతుందని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్. గోపాల్, ఏంట్రా అలా డల్గా ఉన్నావు? అనుకోని కారణాల వల్ల ట్యాక్స్ చెల్లించలేదు అన్నావు కదా, వడ్డీ పెరిగిపోయిందని బాధపడ్డావు కదా, దానికా? అవును గంగాధర్, కరెక్ట్గా పట్టుకున్నా. పాత ట్యాక్స్ బకాయిలు కొండలా పెరిగిపోయాయి. దానికి తోడు ఈ వడ్డీ బౌన్సర్లు తట్టుకోలేకపోతున్నాను. ఈ మ్యాచ్లో నేను క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నానురా. గోపాల్, క్రికెట్లో పిచ్ కష్టంగా ఉన్నప్పుడు బ్యాటర్లకు ఫ్రీ హిట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు జీహెచ్ఎంసీ కూడా నీకు అలాంటి అవకాశం ఇచ్చింది. ట్యాక్స్ లో ఫ్రీ హిట్టా? అదేంట్రా? చూడు గోపాల్, ఇది మన నగరం ప్రకటించిన పవర్ ప్లే ఆఫర్. నీ పాత ట్యాక్స్ బకాయిల్లో 100% అసలు కడితే చాలు, పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90% వడ్డీ మాఫీ చేస్తున్నారు. అంటే నువ్వు కేవలం 10% వడ్డీ కడితే సరిపోతుంది. ఆ మిగతా 90% వడ్డీని స్టేడియం బయట కొట్టేసినట్టే. అబ్బా, 90% వడ్డీ రాయితీనా? ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ రా. మరి మ్యాచ్ గడువు ఎప్పటి వరకు ఉంటుంది? గుర్తుపెట్టుకో, ఇది లాస్ట్ ఓవర్ లాంటిది. మార్చి 31, 2026 లోపే ఈ ఇన్నింగ్స్ పూర్తి చేయాలి. చివరి బంతి దాకా వెయిట్ చేసి పెనాల్టీల రూపంలో హిట్ వికెట్ అవ్వకు. మార్చి 31 వరకు ఎందుకు? వెంటనే చెల్లిస్తా. ఇప్పుడే మై క్యూర్ యాప్లో లేదా
ghmc.gov.in లో మీ సేవలో గాని నీ స్ట్రెయిట్ డ్రైవ్ వాడి బకాయిలు క్లియర్ చేసేయి. శబాష్ గంగాధర్, మంచి టైంలో మంచి టిప్ ఇచ్చావు. ఇప్పుడే ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను. మన హైదరాబాద్ నగరాభివృద్ధిలో నేను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాను. బకాయిల బంతిని బౌండరీ దాటిస్తా. 90% వడ్డీ రాయితీని అందుకుంటా. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత పెంచడానికి జిహెచ్ఎంసి ఆన్లైన్లోనే ప్రాపర్టీ ట్యాక్స్ స్వీకరిస్తోంది. మై క్యూర్ యాప్లో లేదా ghmc.gov.in లో మీ సేవ జిహెచ్ఎంసి సిటిజన్ సెంటర్ సర్వీస్లో పేమెంట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆస్తి పన్ను చెల్లించు. ఈ ప్రకటన జారీ చేసిన వారు కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.